హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం క్రికెటర్ శ్రీశాంత్ విలన్గా నటించిన చిత్రమైన యమధీర మూవీ గురించి తెలుసుకుందాము. ఇది ఒక కన్నడ సినిమా అయినా కానీ చూస్తున్నంతసేపు ఒక తెలుగు చిత్రం చూస్తున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అలానే ఈ మూవీ స్టోరీ లైన్ రొటీన్ చిత్రాలకు మాదిరిగానే కొత్తగా ఏమి లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా పొలిటికల్ టైం రన్ అవటం వల్ల ఈ మూవీ స్టోరీ లైన్లో కూడా ఒక చిన్న పాయింట్ అయినా ఎలక్షన్ టైంలో ఉపయోగించే ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేస్తారు, అలానే దానిపై ప్రజలకు ఒక అవగాహన తెప్పించే సన్నివేశాలు ప్రస్తుతం టైంకి బాగా వర్కౌట్ అవటము, అలానే ఈ మూవీలో వచ్చే ఆ సన్నివేశాలు హైలైట్గా నిలవటము విశేషము. ఇకపోతే క్రికెటర్ శ్రీశాంత్ విలన్గా చాలా వైల్డ్గా మెప్పించడమే కాకుండా ఒక అవినీతి పొలిటీషియన్ టెక్నాలజీని ఉపయోగించి ఎలక్షన్లో ఎలా విన్ అయ్యాడు, అటువంటి సన్నివేశాలు ఆయన నట విశ్వరూపం చూపించాడు. మరియు హీరో కోమల్ కుమార్ కూడా ఎక్కడ తగ్గకుండా పోటాపోటీగా నటించాడు. ఒక స్పెషల్ పాయింట్ అయిన అమ్మ సెంటిమెంట్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇకపోతే కామెడీ బాగా ఉంది. టెక్నికల్ వాల్యూస్ వచ్చేసి బీజిఎం ఈ మూవీకి ఒక స్పెషల్ ఆస్పెక్ట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అలానే నిర్మాణ విలువలు సినిమాలో చాలా రిచ్గా చూపించారు. అలానే ఈ మూవీలో వచ్చే డైలాగ్స్కు విజిల్స్ పడటం కన్ఫర్మ్. అలానే హీరో కోమల్ కుమార్ పోలీస్ ఆఫీసర్గా రఫ్ ఆడించాడు. విలన్గా నటించిన క్రికెటర్ శ్రీశాంత్ హీరోను ఒక ఆట ఆడుకోవడానికి బాగా ప్రయత్నించాడు. అలానే ఈ మూవీలో వచ్చే ఫైట్స్ కానీ స్టంట్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఇది ఒక పక్కా పొలిటికల్ కమర్షియల్ యాక్షన్ మూవీ అని చెప్పాలి. ఇకపోతే ఈ యమధీర స్టోరీ లైన్ వచ్చేసి కేపీ గౌతమ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అన్యాయం ఎవరు చేసినా సహించడు. అందుకే ఎక్కడా కూడా ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేకపోతాడు. రాజకీయ నాయకులు ఉన్నతాధికారులతో గొడవ కారణంగా ట్రాన్స్ఫర్స్ అవుతూ చివరికి వైజాగ్ కమిషనర్గా వస్తాడు. అక్కడ ఒక యువకుడి మిస్టరీ డెత్ కేసు రీఓపెన్ చేస్తాడు. విచారణలో ఆ యువకుడిని చంపింది అజర్బైజాన్ దేశంలో ఉన్న దేశ్ముఖ్ అని తెలుస్తుంది. అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి దేశ్ముఖ్ సీఎం అవుతాడు. మరి ఈ కేసును గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు? సీఎం దేశ్ముఖ్కి ఆ హత్యకున్న సంబంధం ఏమిటి? సీఎం హోదాలో ఉన్న దేశ్ముఖ్ని గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ విషయాలని తెలియాలంటే ఈ మూవీ చూడాలి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి నటీనటుల యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బీజిఎం, యాక్షన్ సీన్స్, అలానే మదర్ సెంటిమెంట్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రెగ్యులర్ స్టోరీ లైన్, అక్కడక్కడ వచ్చే ల్యాక్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.